కానీ అదే పీఠాపురంలో దళితుల్ని బహిష్కరణ చేశారు కదండి. బహిష్కరణ చేస్తే ఎందుకు ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన నియోజకవర్గంలో పీఠాపురం మండలంలో నియోజకవర్గం అదే మండలంలో దళితుల్ని బహిష్కరణ చేస్తే ఒక్క మాట మాట్లాడినటువంటి దుస్థితిలో ఆ నియోజకవర్గం ఉంది. అంటే ఇప్పుడు పీఠాపురం నుంచి కూడా మేము వింటున్నాం, ఎక్కడికి వెళ్ళారని ఆయన ఇంతవరకు మాకు కనపట్టలేదు. ఇది చేస్తామని చెప్పారు, ఆయన ఎటుపోయాడని అది అలా ఇంకొక నిమిషం సార్. అదేవిధంగా అతి కొద్ది రోజుల ముందు ఒక దళిత బాలిక మీద లైంగిక దాడి జరిగింది. ఆ రోజు కూడా కనీసం రియాక్షన్ ఉండాలి కదండి. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల మీద స్పందించాలా, మాట్లాడాలా, చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్ళాలా, వాళ్ళు పరామర్శించాలా. కనీసం వాళ్ళని పరామర్శించిన పాపాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పోని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఆ నియోజకవర్గం